Good morning to everyone. Today, we are going to discuss one important aspect in the averages, that is called mode. Okay, మనం బాహుళకము అంటాం తెలుగులో. Okay, which is called mode. Okay, in the previous classes, of course, we discussed about the arithmetic mean, median. The both we discussed in the individual series, with discrete series, and also discussed with continuous series. Okay, now we will discuss about the mode. Okay, బాహుళకము అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, మోడ్ అనేటువంటి పాయింట్ తో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, which is the one of the most important averages in the central tendencies. ఓకే, సెంట్రల్ టెండెన్సీస్ లో మోడ్ అనేది ఒకానొక ప్రధానమైనటువంటి యావరేజ్ గా మనం చెప్పొచ్చు. సో మీడియన్ మరియు మోడ్ ఈ రెండిటిని ఏమంటామంటే మనం పొజిషనల్ యావరేజెస్ అనేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకే, విచ్ ఈస్ కాల్డ్ పొజిషనల్ యావరేజెస్ లేదా యావరేజెస్ ఆఫ్ వాట్ ఈస్ నోన్ యాజ్ పొజిషన్, స్థాన సగటులు అనేసి పేర్కొంటాము. ఓకే, స్థాన సగటులు. ఓకే, ఎందుకు వీటిని స్థాన సగటులు అంటారంటే, why this median and mode are called positional averages means in these two categories we are estimating the averages based on their position. వాటి స్థానమును బట్టి మనము సగటును నిర్మిస్తున్నాము కాబట్టి దీని స్థాన సగటులు అనేసి పేర్కొంటున్నాం. అఫ్ కోర్స్ వి డిస్కస్ అబౌట్ ద మీడియన్. మీడియన్ లో మనం ఏం చేసాం, డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేస్తున్నాం. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత మనకు ఏదైతే మిడ్ వాల్యూ ఉందో దాన్ని మనం ఏమంటున్నాం, మీడియన్ అనేసి అంటున్నాం, which is called median. Like that in the mode also, after the observation, which number among the data or within the distribution within the data is repeated more number of time. Okay, ఇచ్చిన దత్తాంశములో ఏ విలువ ఎక్కువ సార్లు పునరావృతం అవుతున్నదో, ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి విలువను మనం బాహుళకపు విలువగా గుర్తించడం జరుగుతున్నది. ఓకే, ద నంబర్ విచ్ వాజ్ రిపీటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్, దట్ వాల్యూ విల్ బి కన్సిడర్ యాజ్ మోడ్ వాల్యూ, మోడల్ వాల్యూ అనేసి మనము చెప్పడం జరుగుతున్నది. సో దట్స్ వై ఈ రెండింటిని మనము స్థానమును బట్టి సగటు అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా చెప్పడం జరుగుతున్నది. స్థానమును బట్టి మనం వివరించడం అనేది జరుగుతున్నది. ఓకే, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ మోడ్, యాక్చువల్ గా దిస్ మోడ్ అనే పదము ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించినది. ఓకే, ఇట్ ఈస్ ఏ mode was originated from French word called la mode. Okay, la mode అనే పదము నుంచి ఈ పదము ఉద్భవించింది అనేసి పేర్కొంటున్నాం.
Okay, the law mode, this is the word is a French language. French word ఇది. ఫ్రెంచ్ భాషకు సంబంధించినటువంటి పదం. ఈ పదము నుంచి మోడ్ అనే పదము ఆవిర్భవించినది. ఓకే, ఇన్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్ లా మోడ్, ఇన్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్ లా మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాషన్, వెరీ అట్రాక్టివ్. లా మోడ్ అనే పదానికి ఫ్రెంచ్ భాష అర్థం ఏంటి? వెరీ అట్రాక్టివ్, మోర్ ఫ్యాషనబుల్, ఫ్రీక్వెంట్లీ రిపీటింగ్ వాల్యూ. ఓకే, దీన్ని మనం ఏమంటున్నామంటే ఫ్యాషన్ అనేసి పేర్కొంటున్నాం. రిపీటింగ్ అనేసి చెప్పడం జరుగుతున్నది. Okay, this is just a meaning what I am saying. What is called mode. Okay, ఈ లా మోడ్ అంటే as I said just now, it is called fashion. Okay, frequently occurred, very attractive. సో మనం ఎక్కువ ఆకర్షించబడుతున్నటువంటి నంబరు అంటే ఏ నంబర్ అయితే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందో ఆటోమేటిక్ అది ఏమవుతుంది? అట్రాక్టివ్ గా ఉంటుంది. ఒక ఆ నంబర్ పైన మనం ఇన్ ద గివెన్ డేటా ఆటోమేటికలీ అవర్ ఐ విల్ గో టు ఆన్ దట్ పర్టికులర్ నంబర్, ద నంబర్ విచ్ వాస్ రిపీటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి నంబర్ పైన ఆటోమేటిక్ గా మన దృష్టి అన్నటువంటిది వెళ్తుంది. అదర్వైజ్ so it is called very frequent. Okay, very frequent అనేసి అంటున్నాం. ఫ్రీక్వెంట్ అంటే మోర్ రిపీటెడ్ అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కువ సార్లు పునరావృతం అవుతుంది అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ what is nothing but mode, what we can say. Okay, this mode is also called modal value. See, mode, it is also known as modal value. It will be denoted with Z. Z అనే అక్షరముతో మనము మోడును అధ్యయనము చేస్తాము, మోడును అబ్జర్వ్ చేస్తాము. సో చూడండి, మనం అర్థమెటిక్ మీన్ మనం దేంతో సూచిస్తున్నాము? ఎక్స్ బార్ అంటున్నాం. ఎక్స్ బార్ ఈస్ నథింగ్ బట్ ఏమంటున్నాం? వాట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ అనేసి అంటున్నాం. జనరల్ గా ఎం అనే దాన్ని దేనికి సూచిస్తున్నాము? మీడియన్. సో జెడ్ అంటే మనకు మోడ్ అని అర్థము, మోడ్ అని అర్థము. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మోడ్. ఆల్రెడీ మీకు చెప్పాం, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో ద మోడల్ వాల్యూ ఈస్ ఎ వాల్యూ విచ్ వాజ్ రిపీటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద గివెన్ డేటా. ఇచ్చిన దత్తాంశంలో ఏ విలువ అయితే ఎక్కువ సార్లు తిరిగి అంటే పునరావృతం అవుతుందో, రిపీటెడ్ గా వస్తుందో, that value is known as mode value, otherwise it is known as modal value అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, మోడల్ వాల్యూ అనేసి పేర్కొంటాము. ఓకే, here see, when we are talking about the mode, ఇచ్చిన దత్తాంశంలో ఏ సంఖ్య అయితే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందో అది మోడ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ప్లీజ్ రిమెంబర్, ఎందుకు నేను ఈ పాయింట్ రిపీటెడ్ చేస్తున్నానంటే, సపోజ్ కొన్ని సందర్భాలలో ఇచ్చిన దత్తాంశంలో 2 నంబర్స్ రిపీటెడ్ విత్ ఈక్వల్ టైమ్స్ ఇన్ ద గివెన్ డిస్ట్రిబ్యూషన్. నేనేమంటున్నానంటే, ఒక నంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే మనకు ఎటువంటి సమస్య లేదు. దట్ నంబర్ విల్ బి కన్సిడర్ యాజ్ మోడ్ వాల్యూ ఆర్ మోడల్ వాల్యూ అనేసి పేర్కొంటున్నాం. అలా కాకుండా
if two numbers are repeated with equal number of times in the distribution, then what is it is called అనేసి ఒకటి. కొన్ని సందర్భాలలో if three numbers are equally more number of times repeated in the given distribution, then what is called, దాన్ని మనం ఏమంటాము? ఇటువంటి అంశాలను మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ మోడ్ను మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఓకే, సో సి పర్టికులర్లీ ఓకే, ఇఫ్ the number which is repeating more number of times, so that is known as Z, that is called mode. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే if two numbers రెండు సంఖ్యలు, if two numbers are repeating with equal number of times, okay, equal number of times, దాన్ని మనం ఏమంటామంటే జనరల్ గా బై మోడ్ అనేసి పేర్కొంటాం. బై మోడ్, ద్వి బాహుళకము. ద్వి అంటే 2, అంటే 2 సార్లు పునరావృతమైనటువంటి సంఖ్యలు. మోడ్ అంటే పునరావృతమైన సంఖ్య, 2 సంఖ్యలు పునరావృతమైనటువంటి సంఖ్యలు, విచ్ ఈస్ కాల్డ్ పాపులర్లీ బై మోడ్, వాట్ వి కెన్ సే. ద్వి బాహుళకము అనేసి పేర్కొంటున్నాం. అలా కాకుండా మనకు లైక్, సో ఇఫ్ three numbers are equally repeated, మూడు సంఖ్యలు రిపీటెడ్, ఈక్వల్లీ రిపీటెడ్, అప్పుడు మనం ఏమంటామంటే విచ్ ఈజ్ కాల్డ్ ట్రై మోడ్ అనేసి పేర్కొంటాము, లేదా మల్టీ మోడ్ అనేసి పేర్కొంటాము. విచ్ ఈజ్ కాల్డ్ ట్రై మోడ్ ఆర్ మల్టీ మోడ్. బాహుళకము, సో బహుళ బాహుళకము లేదా త్రిబాహుళకము. సో ఇన్ జనరల్ ఇంకా మనం ఇఫ్ ఎనీ నంబర్, ఓకే, ఏవైనా కానీ, సో 3 numbers are more than 3 numbers, 3 or more than 3 numbers are equally repeated, so which is called multi-mode. multi-mode అంటే 3 numbers ఈక్వల్ గా రిపీట్ అయితేనేమో ట్రై మోడ్ అంటున్నాం, ఆఫ్ కోర్స్ మల్టీ మోడ్ అంటాం. ఇంకా 4 numbers ఈక్వల్లీ రిపీటెడ్ అనుకోండి, 4 modes ఇవన్నీ అనుకోకుండా సింపుల్ గా ఏమంటున్నాం అంటే మల్టీ మోడ్ అనేసి మనం పేర్కొన్నాం. ఈవెన్ ట్రై మోడ్ ఆల్సో విల్ కమ్ అంటే మల్టీ మోడ్. సో మోడ్, బై మోడ్, మల్టీ మోడ్. సో ట్రై మోడ్ is the part and parcel of the multi mode only. Okay, here it may be by mode, okay, it may be tri mode, okay, it may be multi mode. వీటన్నిటిని ఏమంటున్నామంటే స్టాటిస్టికలీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద మోడర్న్ క్లాస్, సో ఇక్కడ నో మోడ్ అని, లేకుంటే దీన్ని ఇల్ మోడ్ అని, లేదా ఇల్ డిఫైన్డ్ మోడ్ అని పేర్కొంటున్నాం. అంటే బాహుళకాన్ని నిర్మించలేము, బాహుళకాన్ని చెప్పలేము, బాహుళకము ఇచ్చిన దత్తాంశములో లేదు అనేటువంటి పాయింట్ ను మనం పేర్కొంటాం. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో ఇఫ్ నో సింగిల్ నంబర్ ఈజ్ నాట్ రిపీటెడ్, no single number is not repeated, so that is called no mode. ఇక్కడ
అంటే there is no mode here, which is called zero mode. అంటే no number is not repeated. ఒకవేళ 2 numbers repeated అయితే by mode, 3 numbers repeated అయితే try mode, 3 more than 3 numbers repeated అయితే by mode, multi mode అనేసి అంటున్నాం. In this particular cases, that is in case of zero mode, that means no number was not repeated, or by mode or try mode or multi mode. సో ఎన్నిటిని ఏమంటున్నామంటే ఇల్ డిఫైన్డ్ మోడ్ అనేసి మనం పేర్కొనవచ్చు. బాహుళకాన్ని నిర్మించలేము, బాహుళకాన్ని నిర్మించలేము అనే దానికన్నా నిర్వచించలేము అనేటువంటి పాయింట్ను మనం ప్రధానంగా చెప్పచ్చు. ఓకే, ఇవి మనకు కొన్ని ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఏమి చెయ్యాలి అంటే దెర్ ఆర్ సమ్ ఫార్ములాస్. మనం అంత డీటెయిల్స్ గా మీకు డిగ్రీ స్థాయిలో అవసరం ఉండకపోవచ్చు, కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ దట్ టు మచ్ డీటెయిల్. సో జస్ట్ వీఆర్ గోయింగ్ టు కాల్కులేట్, వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద సింపుల్ మోడ్. ఓకే, మనం సింగిల్ మోడ్ లేదా బై మోడ్ వరకు మనము చూద్దాము. ఓకే, సో మీకు హైయర్ క్లాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దీనిపైన మీకు ఇంకా ఎక్కువ అవగాహన అన్నటువంటిది వస్తుంది. సో ఎనీవే మనం ఓకే, దిస్ ఈస్ ఫైనల్ గా చెప్పండి మీకు అర్థమైనటువంటిది. మోడ్ అంటే ఏమంటాము? ప్లీజ్ ఆన్సర్ మీ. వాట్ ఈస్ మోడ్? రిపీటింగ్ వాల్యూ. రిపీటెడ్ వాల్యూ. The number which is repeated more number of times, that is called mode. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఒకవేళ ఒకే ఇచ్చిన దత్తాంశంలో 2 నంబర్లు ఎక్కువ సార్లు పునరావృతం అయితే ఏమంటున్నాము? బై మోడ్. బై మోడ్. 2 numbers equal number of times in the distribution, that is known as the by mode అనేటువంటి పాయింట్ మనం చెప్పడం జరుగుతున్నది. ఓకే, that is the points what we can see here. Okay, hello, yes sir. మాట్లాడుతున్నారు, మాట్లాడుకోకుండా అన్మ్యూట్ పెట్టుకోండి. ఎవరు అక్కడ? ఓకే, మీరు ఏదైనా నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి ఇమీడియట్ గా మీరు మ్యూట్ చేసేసుకోండి, అదర్వైజ్ ఇట్ విల్ బి డిస్టర్బెన్సెస్ ఫర్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. సో that is okay, now we will go to the practical session. Okay, మనం like arithmetic mean and median, this is also going to be estimated with 3 series. మోడ్ను కూడా మనం 3 series లో అంచనా వేస్తున్నాం. ఏంటివండి ఆ 3 series చెప్పండి? One is individual series. Of course, individual series, yes, exactly. So the second one is discrete series, and the third one is continuous series. Continuous series. Okay, continuous. These are the 3 series were there, like arithmetic mean and median, here also in the modern class also. Okay, again, so just ఏంటంటే మన కొత్త సబ్జెక్టు కొద్దిమందికి అర్థం కావచ్చు, కాకపోవచ్చు, ఇంకా ఎవరికైనా కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకుంటాన ఉద్దేశంతో నేను ఒక సింపుల్ గా నేను రిపీటెడ్ చేస్తుంటాను. మీకు చాలా వరకు కొద్దిమంది ఆల్రెడీ స్టాటిస్టిక్స్ పైన కొంత అవగాహన ఉన్న వాళ్ళకు బోర్ కొట్టచ్చు, బట్ మీతో పాటు మీ ఫ్రెండ్స్, మనం ఎందుకంటే బిఏ స్టూడెంట్స్ కాబట్టి చాలా మంది ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదివి ఉండొచ్చు, నాకు తెలిసి చాలా మంది చదివి ఉండకపోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలన్నటువంటిది మన ఉద్దేశం. ఓకే, నౌ దట్స్ వై ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ ఇండివిజువల్ సిరీస్ అనేది మనం ఎలా కనుక్కుంటాము? హౌ వి కెన్ ఫైండ్ అవుట్ వెదర్ ద డిస్ట్రిబ్యూషన్ వాస్ ఇన్ ద ఇండివిజువల్ సిరీస్ ఆర్ నాట్? బేస్డ్ ఆన్ వాట్ వి కెన్ ఫైండ్ అవుట్? Only observations. Yes, so in the individual series we can see only x values. Only observations will be there. Okay, discrete series అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? Observations along with frequency. Yes, exactly. So observation, nothing but x values. X values along with the frequency will be there. If there is a frequency along with x values, that is known as the discrete. So what about the continuous series? X values, frequency along with class interval. Yes. So if there is a class interval along with the frequency, which is called continuous series. ఇండివిజువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ అనే మాట కనిపించదు, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఈ రెండిట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బట్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఎలా డిఫైన్ చేస్తాము?
క్లాస్ ఇంటర్వెల్ ఉంటే కంటిన్యూస్ సిరీస్, క్లాస్ ఇంటర్వెల్ లేకుండా డైరెక్ట్ x వాల్యూస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ సిరీస్. So that is the point. Same logic even in the model class also. Okay, even in the model class also. Okay, now as usual, first the model class or model value will estimate through individual series. Okay, individual series ద్వారా మనం ఈ మోడల్ వాల్యూని ఎస్టిమేషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. We will try to find out the model value through individual series. వ్యక్తిగత శ్రేణులు అనేసి పేర్కొంటారు. సపోజ్ వెరీ సింపుల్, ఇది మీడియంతో పోల్చుకుంటే ఇంకా సింపుల్, మీకు అర్థమవుతాయి. అందుకోసం మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవుతూ ఉండాలి, విచ్ ఈస్ వెరీ ఈజీ. పెన్ను పేపర్ లేకుండా మనం ఇండివిజువల్ సిరీస్ అంచనా వేయవచ్చు. ఓకే, ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అడిషన్, individual series in the arithmetic will estimate very easily. In the median, just based on the observation you can find out. Even in the mode value also you can find out based on your observation, that's all. Suppose the values will be like this: 2, 3, 4, 5, 6, 7, like that example. 5, 7, 8, 5, 9. Okay, this is the distribution. Okay, find out the mode value. Tell me. 5. 5 is called mode value. ఎందుకు 5 అనేది మోడ్ వాల్యూ అని చెప్పారు మీరు? why not 7? 7 ఎందుకు కాకూడదు? 6 ఎందుకు కాకూడదు? రిపీటింగ్ వాల్యూ. Repeat times. కాబట్టి ఇక్కడ 2 కానీ 3 కానీ 4 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ all these numbers were there only one times in the distribution. ఒకసారి మాత్రమే ఉన్నాయి. But whereas the 5 was there 3 times in the series. Okay, since the number 5 was repeated more number of times, the 5 is called mode value. చూడండి, మనం ఏమన్నా పెన్ను పేపర్ ఏం పెట్టలేదు, ఇచ్చిన వాల్యూకు సింపుల్ గా రేపు మీకు రేపు ఇంటర్నల్ ఎగ్జామ్ పెడితే ఇట్లానే ఉంటుంది. నేను ఏదో ఇట్లా ఇస్తాను, వాట్ ఈస్ ద మోడల్ వాల్యూ ఇన్ ద అబౌవ్ డిస్ట్రిబ్యూషన్ అంటాను. హాఫ్ మార్క్ కదా మనకు, బిట్లు లేకుంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవే మీకు ఉండేది. ఒకవేళ మీకు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి కంటిన్యూస్ సిరీస్ పోతుంది, ఎందుకంటే సమ్ స్టెప్ బై స్టెప్ వేయాల్సి ఉంటుంది కాబట్టి, లైక్ దట్. సో దట్స్ వై మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 5 is called mode value. అర్థమైంది కదా అందరికి? ఎస్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే, సపోజ్ లైక్ దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూషన్. వాట్ ఈస్ ద మోడ్ ఇయర్? వాట్ ఈస్ మోడ్ ఇయర్ నౌ? 5 and 7, sir. 5 and 7. 7. 7 and 5. Why 5 and 7? Because they were repeated more times. 5 was how many times repeated? 3. 3 times. 3, sir. How many times Yes. it was repeated? 7, 2 times, sir. So 7 వచ్చేసి only 2 times repeat అయింది. Which number was more repeated among these two again? 5. 5. సో కాబట్టి 5 ఏ మోడు. నేను ఏమన్నా మీకు ఇంతకుముందు, అందుకే థియరీ బాగా చదవాలి మీరు. If 2 numbers are repeated with equal number, equal times, then that is called bimode. Equal times repeat అయినాయా? No, sir. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంది మోడు? 5 ఏ, నాట్ 5. 5 and 7. ప్లీజ్ రిమెంబర్. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, if 2 numbers were repeated with equal number of times, ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చిన దత్తాంశములో సమానముగా రిపీటెడ్ అవుతే అప్పుడు మనకు బై మోడ్ అనే పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ సమానంగా రిపీటెడ్ కాలేదు. 5 was repeated 3 times, 7 was repeated only 2 times. Since 5 was repeated more number of times than the 7, the 5 is mode, not 7. Please remember.
ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? Yes, sir. ఇప్పుడు అనుకోకుండా సరే మళ్ళీ ఇప్పుడు ఒక 9 నేను మళ్ళీ 7 ఏదో పెట్టాను అనుకోండి. ఇప్పుడు నౌ దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. నౌ యు టెల్ మీ వాట్ ఈస్ మోడ్ హియర్? 5, 7. By mode, sir. 7. So 5 was repeated 3 times. Even 7 also repeated with 3. 3 times. 3 times repeat అయింది. Of course 9 was repeated 2 times. ఇక్కడ 9 మోడ్ అవుతుందా? No. No, because 9 was repeated only 2 times. But whereas 5 and 7 was repeated more number of times than the 9, and 5 Nine. and 7 was repeated with equal number of times. The both were repeated with 3 times. That's why 5 and 7 both are called here model values. So in this particular case మనం ఏమంటున్నాము? By mode. బై మోడ్ అనేసి పేర్కొంటాము. అంటే ఇచ్చిన దత్తాంశములో 2 నంబర్లు మోడ్ వాల్యూ ఉన్నాయి. బై మోడ్ అంటే ద్విబాహుళకం. మోడ్ అంటే ఫ్యాషన్, మోర్ ఫ్రీక్వెంట్. మోడ్ అంటే మోర్ ఫ్రీక్వెంట్. ఇక్కడ మోర్ ఫ్రీక్వెంట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి బై ఫ్రీక్వెంట్ అన్నమాట. అంటే 2 నంబర్స్ ఆర్ ఈక్వల్లీ రిపీటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేసి పేర్కొంటాం. ఒకవేళ ఇచ్చిన దత్తాంశాలు మనం మరొక 9 యాడ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు Try mode. so, 5, 7, and 9. so this is 5 was repeated 3 times, 7 was repeated 3 times, 9 was repeated 3 times. So since 3 numbers 5, 7 and 9, 3 numbers was repeated with the equal number of times in the distribution. So these 3, 5, 7 and 9 called mode. Since so 3 numbers were repeated with equal number of times, it is known as a tri mode. Otherwise it is also known as multi Multi-mode. tri mode is also known as the multi Mode. మోడ్. ఇంకా చెప్పాలంటే ఇల్ డిఫైన్డ్ మోడ్ అని కూడా అంటాం అనుకున్నాం కదా మనము. ప్లీజ్ రిమెంబర్, నో మోడ్, బై మోడ్, మల్టీ మోడ్, ట్రై మోడ్, ఇల్ డిఫైన్డ్ మోడ్. అంటే బాహుళకాన్ని నిర్వచించలేము. మరి అటువంటిప్పుడు ఏదైనా మనకు ఒక వాల్యూనే ఉండాలి కదా. వాట్ ఈస్ యావరేజ్? మళ్ళీ బేసిక్ వెళ్ళండి. వాట్ ఈస్ ద యావరేజ్ అకార్డింగ్ అవర్ నాలెడ్జ్? Sum of యావరేజ్ అంటే ఇచ్చిన దత్తాంశము సింగిల్ వాల్యూతో మనము వర్ణించాలి కదా. వి హావ్ టు డిస్క్రైబ్ ద హోల్ డేటా విత్ సింగిల్ వాల్యూ. అదే కదా యావరేజ్ అంటే మనకు. yes. Yes. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ బై మోడ్ అన్నప్పుడు ఆర్ వి డిస్క్రైబింగ్ ద హోల్ డేటా విత్ సింగిల్ నంబర్? నో, బికాస్ based on 2 numbers we are describing. And when we are taking a tri mode or multi mode, can we say it is average? No, because why it is not average? Because average means according to our simple knowledge we have to describe the whole data with a single number, but in case of the tri number this whole data is describing with 3 numbers. So that is not correct according to our basic knowledge, మనం అనుకున్న నాలెడ్జ్ ప్రకారం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం మోడ్ని ఎలా అనుకుంటాము, యావరేజ్ ఎలా అనుకుంటాము అంటే దేర్ ఆర్ సమ్ ఫార్ములాస్. అందుకే మనం ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో దట్ మచ్ డీటెయిల్ హియర్. ఓకే, చూద్దాం ఒకవేళ మనం అంత అవసరం అనుకుంటే. సో విల్ సీ లేటర్. ఓకే, ఇది మనం గమనించేది అనమాట. సో ఇప్పుడు సపోజ్ ద వాల్యూ విల్ బి లైక్ దిస్ 5, 6, 7, 8, 9, 10. What is mode in this distribution? Please tell me. No, zero mode. Zero mode. Zero mode. దాన్ని మనం ఏమంటున్నాము? నో మోడ్. దాన్ని మనం ఏమంటున్నాము? ఇల్ మోడ్. నల్ మోడ్, ఇల్ మోడ్ అంటే మోడ్ లేదని అర్థం. అక్కడ అంటే ఏం లేదు, సింపుల్ గా no mode. Because why it is no mode? Because no number was repeated. Number ఏమాత్రం మనకు రిపీట్ కాలేదు. ఓకే, 5, 6, 7, 8, 9, 10, 8.
Now you tell me. Mode is మోడ్ అనేది ఎంత అవుతుంది? Z is equal to only 8, sir. because 8 was repeated 2 times, no? That's why it is called mode. We can define the mode here. Yes. Okay, 5, 6, 7, 8, 9, 10, okay, 8, like 7. Now you tell me Z is equal to 7 and 8. That's why it is known 8 by mode. మోడ్. ఇక్కడేమో ఇల్ మోడ్ అన్నావు, ఇది మోడ్ అన్నావు, ఇది బై మోడ్ అన్నావు. ఒకవేళ అలా కాకుండా 5, 6, 7, 8, 9, 10, 8, 7, like 6 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నౌ హియర్ Z is equal to 6, 7, 6, 7, 8. known as Try mode. ట్రై మోడ్. లేదా ఒక 4 నంబర్స్ రిపీట్ అయితే మనం మల్టీ మోడ్ అంటాం. దీన్ని ఇవి ఆఫ్ కోర్స్ ట్రై మోడ్ ఇస్ ఆల్సో కాల్డ్ మల్టీ మోడ్. ఓకే, కాబట్టి ఈ 4 మోడ్ గానే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒరిజినల్ వాట్ ఈస్ మోడ్ మనకు? దిస్ ఈజ్ కాల్డ్ మోడ్. ఓకే, ఇవన్నీ ఏదో విధంగా చెప్తున్నాం. బై మోడ్, ట్రై మోడ్, మల్టీ మోడ్ ఆర్ ఇల్ మోడ్, వాట్ ఎవర్ సమ్ వి ఆర్ గోయింగ్ టు సే విత్ సమ్ అదర్ నేమ్స్. బట్ ఒరిజినల్లీ దిస్ ఈజ్ కాల్డ్ మోడ్. దీన్ని మనం మోడ్ అనేసి పేర్కొంటున్నాం. కాబట్టి ఇది జనరల్ గా మనకు ఉండేది. ఒకవేళ ఎక్కడైనా కానీ ఇలా ఉన్నప్పుడు మీకు ఒక చిన్న సింపుల్ గా ఒక ఫార్ములా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. సపోజ్ జస్ట్ ట్రై చేయండి, ఈజీనే, ఇదేం పెద్ద కాదు. దెర్ ఈస్ వన్ ఫార్ములా ఇన్ దిస్ పర్టికులర్ కేస్. దెర్ ఈస్ వన్ ఫార్ములా, దాని గురించి కావాల్సింటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టుమారో క్లాస్ లో. జస్ట్ మీరు ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే మనం అర్థమెటిక్ మీన్, మీడియన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వి ఆల్సో డిస్కస్ ఆల్రెడీ అబౌట్ ది అర్థమెటిక్ మీన్ అండ్ మీడియన్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్. సో వెన్ ద మోడ్ వాస్ నాట్ ఏబుల్ టు డిఫైన్, మోడ్ అనేది మనం డిఫైన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆర్ జీరో మోడ్ ఆర్ నో మోడ్, నిల్ మోడ్ ఉన్నప్పుడు, there is a formula developed by Carl Pearson, one of the person in the statistics, one of the important person in the statistics. Carl Pearson, he developed one formula to estimate the mode value when mode was not able to define. And the same will be applicable for the bi mode, tri mode, multi mode అన్నిటికీ వర్తిస్తుంది. సో ఏంటంటే Z అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ హియర్? Z mode is equal to 3m minus 2x bar. Z is equal to 3m minus 2x bar. Z ante mode. Okay, that is mode is equal to 3 median. ఇంటున్నా కదా ఇక్కడ. m అంటే ఏంది? Median, yes, exactly. Minus 2 into x bar. X bar అంటే ఏంది? Mean. Arithmetic mean or mean. ఓకే, మీకు తెలుసు కదా మీడియన్ ఎలా కనుక్కుంటామో. దీనికి ఎక్స్ బార్ ఎలా కనుక్కుంటామో మీకు ఒక ఐడియా ఉంది కదా. Yes, sir. వాటిని కనుక్కొని 2తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి. ఈ రెండింటి వాల్యూ డిఫరెన్స్ చేస్తే మనకి ఏమవుతుంది? మోడ్ వాల్యూ. ఓకే, జస్ట్ ప్లీజ్ ట్రై. మనకు జస్ట్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే విల్ ట్రై టు డిస్కస్ ఇన్ ద టుమారో class. Okay, so that is about the model class what we discussed today in the through individual series. Okay, thank you.